అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 12. ఆయత్ నంబర్ 12. ఒకవేళ ఒప్పందం చేసుకున్న తరువాత కూడా వీళ్ళు తమ ప్రమాణాలను భంగపరిచి మీ ధర్మాన్ని ఎగతాళి చేస్తే మీరు కూడా ఆ అవిశ్వాస నాయకులతో తలపడండి. ఇంకా వారి ప్రమాణాలకు ఏపాటి విలువ లేదు. బహుశా తగిన శాస్తి జరిగిన తర్వాతనే వారు తమ దుశ్చేష్టలను మానుకుంటారేమో. 19. ఐమాన్ అని అరబీలో ఉంది. ఐమాన్ అనే పదం యామీన్ అనే పదానికి బహువచనం. ఐమాన్ అంటే ప్రమాణాలు అని అర్థం. ఐమ్మహ్ అనేది ఇమాం అనే పదానికి బహువచనం. ఐమ్మ అంటే పీష్వాలు, నాయకులు, సర్దారులు అన్న అర్థాలు వస్తాయి. వారు గనక ఒప్పందాన్ని బేఖాతరు చేసి ఇస్లాం జీవన విధానాన్ని అవహేళన చేయడం మొదలుపెట్టారంటే పైకి వారెన్ని మాటలు ఒట్టేసి చెప్పినా వాటికి ఎలాంటి విలువ ఉండదు. అవన్నీ కళ్ళబొల్లి కబుర్లు తప్ప మరేమీ కావని గ్రహించండి. అట్టి పరిస్థితిలో ఈ అవిశ్వాస ధ్వజవాహకులతో పోరాడండి. పోరాటం తర్వాతనే వారు బహుశా దారికి రావచ్చు. ఈ ఆయతును ఆధారంగా చేసుకుని అనఫీ విద్వాంసులు ఏమంటారంటే, జిమ్మీలు ఇస్లామీయ రాజ్య వ్యవస్థలో నివసించే ముస్లిమేతరులు ఒకవైపు ఇస్లాం పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ మరోవైపు వాగ్దాన భంగానికి పాల్పడకుండా ఉంటే అట్టి పరిస్థితిలో వారిని తుదముట్టించకూడదు. ఎందుకంటే చంపడానికి ఖురాన్ రెండు షరతులు ప్రస్తావించింది. అందుచేత ఆ 2 నియమాలను ఏకకాలంలో ఉల్లంఘించనంత వరకు జిమ్మీలు మరణదండనకు అర్హులు కాజాలరు. అయితే ఇమాం మాలిక్, ఇమాం సాఫయి తదితర విద్వాంసుల దృష్టిలో అవిశ్వాసులు ఇస్లాం ధర్మాన్ని అవహేళన చేసే చేష్టకు ఒడిగట్టడంతోనే వారు శిక్షార్హులైపోతారు. ఎందుకంటే ధర్మాన్ని ఎగతాళి చేసిన వాడు ఇతరత్రా వాగ్దానాలను, ఒప్పందాలన్నిటినీ కాలరాచినట్లే ఇక వారి ప్రమాణాలకు, సంజాయిషీలకు పూచిక పుల్లంత విలువ కూడా ఉండదు. ఫతహుల్ ఖదీర్. ఆయత్ నంబర్ 13. فالله أحق أن تخشوا إن كنتم مؤمنين. ఆయత్ నంబర్ 13. తమ ప్రమాణాలను భంగం చేసిన వారితో, ప్రవక్తను దేశం నుంచి బహిష్కరించే పథకం వేసిన వారితో మీరు ఎందుకు యుద్ధం చేయరు? చూడబోతే తొలిసారి మీపై కవ్వింపు చర్యలకు ఒడిగట్టినది కూడా వారే కదా. ఏమిటి, మీరు వారికి భయపడుతున్నారా? మీరే కనుక విశ్వాసులైతే మీరు భయపడడానికి అల్లాయే ఎక్కువ అర్హుడు. 20. మక్కాలోని అవిశ్వాస నాయకులు దారున్ నద్వాలో సమావేశమై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వ్యతిరేకంగా గైకొనవలసిన చర్య గురించి మంతనాలు సాగించేవారు. ఆయన్ని దేశం నుంచి బహిష్కరించాలా, లేక నిర్బంధించాలా, లేక హత్య చేయాలా అన్న అంశంపై తీవ్రంగా తర్జనభర్జన జరిగేది. ఆ విషయమే ఈ ఆయతులో ప్రస్తావించబడింది. 21. ఈ వాక్యంలో అల్లా ముస్లింలను దుష్ట శిక్షణ కోసం యుద్ధం చేయమని ప్రేరేపిస్తున్నాడు. 22. 2 సంఘటనలలో ఏదో ఒక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా అనబడి ఉండవచ్చు. 1. బదర్ యుద్ధం సందర్భంగా ముష్రికులు అవలంబించిన విధానం. అసలు వారు మక్కా నుంచి బయలుదేరింది తమ వర్తక బృందాన్ని కాపాడుకోవడానికే కానీ తమ వర్తక బిడారు సురక్షితంగా మక్కా వైపుకు సాగిపోయిందని తెలిసిన తరువాత కూడా వారు సమర సన్నాహాలను మానుకోలేదు. బద్ర మైదానంలో ముస్లింలతో తలపడే పరిస్థితులను ఉద్దేశపూర్వకంగా సృష్టించారు. వారి కవ్వింపు చర్యల వల్ల ఎట్టకేలకు యుద్ధం అనివార్యమైంది. 2. బనీ బకర్ అనే తెగకు ఖురైషులు చేసిన సహాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వాక్యం అవతరించి ఉండవచ్చు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మైత్రి ఒప్పందం చేసుకున్న
హుజా తెగపై వారు దండెత్తినప్పుడు బనీ బకర్ తెగకు మక్కా ఖురైషులు తోడ్పాటునందించారు. ఈ ఏర్పాటు ఒప్పందానికి విరుద్ధం. ఆయత్ నంబర్ 14. قاتلوهم يعذبهم الله بأيديكم ويخزيهم وينصركم عليهم ويشفي صدور قوم مؤمنين. ఆయత్ నంబర్ 14. వారితో యుద్ధం చేయండి, అల్లాహ్ మీ చేతుల మీదుగా వారిని దండిస్తాడు, వారిని అవమానపరుస్తాడు, వారికి వ్యతిరేకంగా మీకు సాయం చేసి విశ్వాసుల గుండెలను చల్లబరుస్తాడు.